ప్రేమరాజు మా శిష్యుడు, చాలా కాలం మా దగ్గర పనిచేశాడు. ఒక మొదటి ప్రయత్నమే మంచి సినిమా నగరం నిద్రపోతున్న వాళ్ళని తీశాడు. పాటలన్నీ అద్భుతం. సినిమా ఆడకపోవటం అనేది ఒకరి చేతిలో ఉండదు, కానీ ప్రయత్నాలు మాత్రం మంచి చేయాలని. విచిత్రంగా అతను ద్వితీయ ప్రయత్నం ఒక విచిత్రమైన ప్రయోగం. ఇది నందమూరి వీరేంద్రనాథ్ పాపులర్ నావల్ రైటర్ అయినా ఆయన అనైతికం అనే నవల, చాలా కాంట్రవర్షియల్ నావల్, అది పాపులర్ అయిన నవల. దాన్ని తీసుకుని అది తీసుకోవటం ఒక సాహసం అయితే అందులో అందరి దర్శకుల చేత, అంటే పరిశ్రమలో ఉన్న దర్శకులు ఎవరైతే నటన మీద అభిలాష ఉండో, లేకపోతే ప్రేమరాజు మోహాట పెడితే ఒప్పుకున్నాడో మరి నాకు తెలియదు, మొత్తానికి చాలా మందిని ఒప్పించాడు. ఇప్పుడు లిస్టు చూస్తే 15-20 దాకా ఉంది. సో వీళ్ళందరూ ఇప్పటిదాకా తెర వెనకుండా డైరెక్టర్లందరూ తెర ముందుకు తెచ్చే ప్రయత్నం మా శిష్యుడు చేసి, ఇది ఒక వినూత్న ప్రయోగం. ముందు అతనికి అందరి డైరెక్షన్ అందరూ అతను అభినందించాలి ఈ విషయానికి మాత్రం. అయితే వాళ్ళ క్లాప్ మాత్రం దేవుడి మీద కొట్టించాడు. ఎందుకు కొట్టించాడంటే దేవుడు కూడా ఫస్ట్ డైరెక్టర్ దేవుడే అసలు, ఎందుకంటే ఆయనే సృష్టికి అన్ని ఆయనే కనుక. విచిత్రంగా అక్కడ కూడా అతని పనితనం చూపించాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా ప్రేమరాజు ఈ సినిమాతో మంచి డైరెక్టర్ అవ్వాలి, ప్రయోగాల డైరెక్టర్గా కాకుండా కమర్షియల్ డైరెక్టర్గా కూడా ఒక నూతన అవతారం అతను ఎత్తాలని అతను మనసారా ఒక అయ్యప్ప స్వామి కూడా కనుక అతను ఆశీర్వదిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ ప్రేమరాజ్ అండ్ ఫర్ ఆల్ అవర్ డైరెక్టర్స్. నేను థ్యాంక్ యూ సార్. ప్రేమరాజ్ ద్వితీయ ప్రయత్నంగా అనైతికం అనే నవలని సెలెక్ట్ చేసుకొని అందులో నటులను డైరెక్టర్స్ని మాత్రమే తీసుకొని చేద్దాం అనుకోవటం, ఇది డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంట్ అని నేను భావిస్తున్నాను. నేనైతే వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తాడు, ఎవరైనా మంచి యాక్టర్స్ని పెట్టుకోమని చెప్పిన నేను ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కానీ తను మొండివాడు కాబట్టి నేను డెఫినెట్గా అతను సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వచ్చిన. నేను ఈ మార్నింగ్ వరకు కూడా అతన్ని డిస్కరేజ్ చేస్తూనే ఉన్నా, ఏమైనా మంచి ఫేసులు పెట్టుకొని చేయొచ్చని. కాకపోతే తెలుగు ఫేసులు చేసి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం ఇప్పుడు భావిస్తున్నా. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి సినిమా, గొప్ప సినిమా, సంచలనం సృష్టించే సినిమా కావాలని కోరుకుంటూ తమ్ముడు ప్రేమరాజు గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రేమరాజు నగరం నిద్రపోతున్న వేళ సినిమా తీశాడు. సినిమాగా మంచి ప్రశంసలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త ఐడియాతోటి ముందుకు వస్తున్నాడు. చాలామంది డైరెక్టర్స్ని యాక్టర్స్ని చేస్తూ అనైతికం అనే సబ్జెక్ట్ తోటి వస్తున్నాడు. ఇండస్ట్రీలో డైరెక్టర్లు యాక్టర్ అవ్వచ్చు, యాక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బట్ అవుదాం అనుకుంటే జరిగే పని కాదు అది. దానికో టైం ఉంటుంది, అనుకోకుండా జరగాలి. సో అతనికి వచ్చిన ఆలోచన వల్ల కొంతమంది డైరెక్టర్స్ ఈ సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కంగ్రాట్స్. అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఫిలిం నాకు నగరం నిద్రపోతున్న వేళ చిత్రానికి అవకాశం ఇచ్చింది నాకు దర్శకులు ప్రేమరాజు గారు. ఆ సినిమాతో కొంచెం మంచి నాకు సాంగ్స్ పరంగా కానీ అంత మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ చిత్రానికి కూడా నాకు పాటలు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దర్శకులకు, మా నిర్మాత గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ కాన్సెప్ట్ బట్టే పాటలు రూపొందించడం జరుగుతుంది. ఇందులో 5 పాటలకు సుద్దాల శక్తిజ గారు చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. ఇందులో ఆల్రెడీ 3 సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. వాయిస్ మిక్స్ చెన్నైకి వెళ్ళి పాడించేది ఉంది. అలాగే ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఇందులో సాంగ్స్ కూడా మేము రూపొందిస్తున్నాము. మంచి కథతో కూడినటువంటి ఇట్లాంటి సబ్జెక్ట్ దొరకడం, ఇంతమంది డైరెక్టర్లు నేను మ్యూజిక్ చేస్తున్నటువంటి చిత్రానికి నటించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ రెండో సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలని ఆలోచించాను. నగరం నిద్రపోతున్న వేళ కూడా ఒక ప్రయోగాత్మక చిత్రమే, అంటే రెగ్యులర్ పంతాకి కొంచెం భిన్నంగా వెళ్ళిన సినిమానే అది. తర్వాత రెండో సినిమా కూడా అట్లాంటిది ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను ఎప్పుడో చదివిన నవల యండమూరి వీరేంద్రనాథ్ గారి అనైతికం నా మైండ్లో ఉంది. సరే, దాన్ని ఎప్పటికైనా ఒక సినిమాగా చేస్తే అది ఒక మంచి సినిమా అవుద్దనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ నవల తీసుకొని, ఆ రైట్స్ తీసుకొని దీన్నే సినిమాగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు
ప్రేక్షకులు కూడా ఏ సినిమా పడితే ఆ సినిమానో లేదంటే రెగ్యులర్ సినిమాలు చూసి చూసి విసిగిపోయి ఉన్నారు ఒక రకంగా. అంటే మనం ఒక రెగ్యులర్ పంతా కంటే భిన్నంగా తీసిన సినిమా బాగా తీసి ప్రమోట్ చేయగలిగితే గనక డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారనేది నాకు అనిపించింది. అందుకనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో నటించే నటీనటులు అందరూ కూడా హీరో దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా ప్రతి క్యారెక్టర్ కూడా డైరెక్టర్లతో చేయించాలనే ఆలోచన వచ్చింది నాకు. ఇది ఇంతకుముందు తమిళ్లో ఒక ప్రయోగం చేశారు, అక్కడ సక్సెస్ అయింది. అట్లాగే ఎందుకు డైరెక్టర్లని ఎందుకు తీసుకున్నానంటే ప్రతి డైరెక్టర్లో కూడా ఒక నటుడు ఉంటాడు. ఎందుకంటే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత అందరి చేత ఒక్కొక్కరి దగ్గర నుంచి నటన రాబట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా హెల్ప్ అవుతుందని అనిపించింది. అయితే ఇంతకుముందు మా గురుగారు పరచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, శంకరన్న చెప్పినట్టు, అంటే వాళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నేను నా చాయిస్ రాంగ్ కాదని అనిపించింది. ఎందుకంటే నేను చాలా విషయాలు నేను చెప్పలేని విషయాలు కూడా నేను మనసులో అనుకున్నవి కూడా దాదాపు వాళ్ళు చెప్పేశారు. అంటే దాన్ని బట్టే నేను తీసుకున్నది మంచి నిర్ణయం అని చెప్పేసి నాకు అనిపించింది. డైరెక్టర్లతో తీసే సినిమాకి దేవుడి మీద క్లాప్ ఇవ్వటం జరిగింది. రెగ్యులర్ ఇది షెడ్యూల్ ఈ నెల 20 నుంచి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక 15 రోజులు ఉంటుంది షెడ్యూల్. తర్వాత నెక్స్ట్ మంత్ చేసే ఇంకో షెడ్యూల్తో సినిమా